హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. ఏంటి మాస్టారు అంతలా నవ్వుతున్నావు? ఏం సినిమా చూసావు ఏంటి? సినిమా చూస్తున్నంతసేపు బాగా నవ్వొచ్చింది చిట్టి. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్, కేతికా శర్మ, ఇవానా యాక్ట్ చేసిన సింగిల్ సినిమా చూశాను. సినిమా ఎలా ఉందో రివ్యూలో చెప్పు మాస్టారు. సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు మా జెన్యూన్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నీ చేస్తారు కానీ సినిమా రివ్యూ చెప్పు ముందు. సినిమా చూసి చాలాసార్లు హిలేరియస్గా నవ్వుకున్నాను చిట్టి. అయితే సినిమాను బాగా లీనమై చూడాలి. నీ డబ్బులకు ఏమైనా గిట్టుబాటు అయిందా? ఫస్ట్ హాఫ్కే నా ₹110 డబ్బులు గిట్టుబాటు అయింది. సినిమాను ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఎంజాయ్ చేయవచ్చు. సరే ముందు కథ ఏంటో చెప్పు మాస్టారు. సినిమా కథలోకి వెళ్తే విజయ్ అలియాస్ శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ మరియు సింగిల్గా ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకే బ్యాంక్లో పనిచేస్తూ ఉంటారు. విజయ్ పూర్వ అలియాస్ కేతికా శర్మ లవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. హరిణి ఇలియాస్ ఇవానా విజయ్ చుట్టూ తిరుగుతూ లవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తర్వాత విజయ్కు హరిణి గురించి తెలుస్తుంది, పూర్వకు విజయ్ గురించి తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, విజయ్ పూర్వను చేసుకుంటాడా లేదా హరిణిని చేసుకుంటాడా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది సినిమా కథ. మాస్టారు నీకు కథ నచ్చిందా? కామెడీ కోసం తీసిన సినిమాలో కథ గురించి పెద్దగా పట్టించుకోకూడదు చిట్టి. నీకు సినిమాలో అసలు ఏం నచ్చిందో చెప్పు ముందు. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ గారి మధ్యలో జరిగే సీన్లలో కామెడీ బాగా నచ్చింది. వారితో పాటు వీటీవీ గణేష్ గారు స్క్రీన్ మీద కనపడ్డప్పుడల్లా కామెడీ బాగా వర్కౌట్ అయింది. మెయిన్గా చెప్పాలంటే శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ సూపర్. ఆయన తన సిగ్నేచర్ మార్క్ డైలాగ్ డెలివరీతో కామెడీని బాగా పండించారు. శ్రీ విష్ణు చాలా ఈజీగా యాక్టింగ్ చేశారు. మొత్తం మీద శ్రీ విష్ణు గారు తన మార్క్ సిగ్నేచర్ యాక్టింగ్ ఎస్టాబ్లిష్ చేశారు. శ్రీ విష్ణు గారు మెయిన్గా కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, మిమిక్రీ బాగా చేశారు. ఈ సినిమా కాంట్రవర్సీ మీమ్స్పై కామెడీ బాగా వర్క్ అయింది. అలాగే సిచ్యువేషన్ కామెడీ ఎక్సలెంట్. యాజ్ యూజువల్ వెన్నెల కిషోర్ గారు మరోసారి తన కామెడీతో ఆడియన్స్ను నవ్వుల్లో ముంచెత్తారు. హీ డిడ్ ఎక్సలెంట్ జాబ్. సినిమాలో వెన్నెల కిషోర్ గారి లుంగీతో కామెడీ సీన్స్లో నాతో పాటు ఆడియన్స్ పగలబడి నవ్వారు. కేతికా శర్మ మరియు ఇవానాలు వారి పాత్రల మేరకు బాగా చేశారు. ఇవానా గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇవానా తండ్రి క్యారెక్టర్లో ఒక ప్రముఖ యాక్టర్ చేయడం జరిగింది. ఆయనతో సీన్స్ జస్ట్ ఓకే. సినిమాలో ఇంకా 2 సర్ప్రైజింగ్ క్యారెక్టర్లు ఉంటాయి. అవి సినిమా చూసి తెలుసుకోండి. నీకు సినిమాలో ఏం నచ్చలేదు మాస్టారు? ముందే చెప్పినట్టు కథ పెద్దగా లేదు. సినిమాలో హీరో శ్రీ విష్ణు మరియు వెన్నెల కిషోర్ గారి ఫ్యామిలీ గురించి చూపించలేదు. సెకండ్ హాఫ్లో అరగంట తర్వాత సినిమా కాస్త స్లోగా నడుస్తుంది. అక్కడక్కడ సినిమా స్లో అయిన ఫీలింగ్ అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా లేకుండా కేవలం కామెడీ కోసమే ఉంది. ప్రీ క్లైమాక్స్ బాగాలేవు. అవి నాకు ఎగ్జైటింగ్గా అనిపించలేదు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సరే నువ్వు ఏం రేటింగ్ ఇస్తావో చెప్పు. ఈ సినిమాకు నా రేటింగ్ 3. ఈ సినిమాతో శ్రీ విష్ణు గారికి మంచి హిట్ పడింది. డైరెక్టర్ గారు రైటింగ్పై దృష్టి పెట్టి ఉంటే మరియు క్లైమాక్స్ బాగా ఉండి ఉంటే సినిమా ఇంకా బాగా హిట్ అయ్యేది.